ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు గత 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, అలాగే తమకు కనీస సదుపాయాలు కల్పించాలని ప్రధానంగా గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రెగ్యులర్గా వేతనాలను చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను అలాగే తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజనులు ధర్నా చేపట్టారు. 49 జీవోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కులను కాలరాసే విధంగా ఈ 49 జీవో ఉందని, 49 జీవో కారణంగా ఏజెన్సీ ప్రాంతాలలోని 300 గ్రామాలను ఖాళీ చేసే కుట్ర ప్రభుత్వం చేస్తుందని, ఇప్పటికైనా ఈ కుట్రను ప్రభుత్వం మానుకొని 49 జీవోను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నేతలు హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే లంబాడా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా లంబాడా పోరాటకుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతము ఎస్టీ సర్టిఫికెట్ను జారీ చేయకపోవడంతో విద్యార్థులకు పై తరగతిలో వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందని, అలాగే విద్యార్థులు 10వ తరగతిలో కానీ అలాగే ఇంటర్లో, డిగ్రీలో చేరాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరమవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వము నిర్లక్ష్యాన్ని వదిలి ఎస్సీ సర్టిఫికేట్ను జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా లంబాడా గిరిజన పోరాట సమితి హక్కుల నేతలు డిమాండ్ చేశారు. ఇక మన వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో రైతులకు మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సొసైటీ కార్యాలయాల ఎదుట రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు యూరియా కోసము క్యూలలో బారులు తీరారు. యూరియాకు సంబంధించిన లారీ లోడ్ వచ్చిన సమాచారం మేరకు కుబీర్ సహకార సంఘం పరిధిలో ఉన్న పలు గ్రామాలకు చెందిన రైతులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున సహకార సంఘం వద్దకు తరలి వచ్చారు. ఈ ఉదయం నుంచి కూడా యూరియా కోసము రైతులు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారు. ఓవైపు యూరియా స్టాకు ఉందని చెప్తూనే అధికారులు మాత్రం తమకు యూరియా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు, మహిళలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అందరికీ కూడా యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.